నమస్కారం. సిసిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కందుకూరు విద్యా సంస్థల అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థుల యూనిఫామ్ అభినందనీయం. రాజమండ్రి ప్లాస్టిక్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం. ప్రాణ నష్టం లేకపోయినా ఆస్తి నష్టం చాలా ఎక్కువ. హామీలను తొంగలో తొక్కిన కూటమి ప్రభుత్వం. వైసీపీ నేతల ఆగ్రహం. విద్యార్థులకు చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. సాంప్రదాయ పద్ధతిలో సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. రాజమండ్రి మార్గాన్ ఎస్టేట్లో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం కొనసాగిస్తాం. మాజీ ఎంపీ భరత్రామ్. కందుకూరు విద్యా సంస్థల ఆస్తుల సమన్వయానికి నోడల్ అధికారిని నియమించాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. గత వైసీపీ పాలనలో పూర్తిగా భ్రష్టు పట్టించిన ప్రభుత్వ విద్యారంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థపై సామాన్య మధ్యతరగతి ప్రజలు నమ్మకం కోల్పోయారని, అందుకే డ్రాప్ అవుట్స్ పెరిగాయని, వారంతా ప్రైవేటు విద్యా సంస్థలకు వెళ్లిపోయారని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో విద్యార్థులకు ఇచ్చే చిక్కీలు, గుడ్డు, యూనిఫామ్, బ్యాగులు, బెల్టులు, బూట్లు ఇలా అన్నిటిపైన జగన్ బొమ్మలు వేసుకున్నారని, కానీ ఇప్పుడు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ ఎంతో నీట్గా నాణ్యతతో ఉందని, వాటిని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఇవ్వడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. మధ్యాహ్న భోజనం పథకానికి తమ ప్రాంతానికి చెందిన డొక్కా సీతమ్మ పేరు పెట్టడం కూడా చాలా బాగుందని మెచ్చుకున్నారు. గత వైసీపీ పాలనలో అన్ని చీకటి ఒప్పందాలనని, బహుశా ఆ సంగతి అప్పటి ఎమ్మెల్యేలు కూడా తెలిసి ఉండకపోవచ్చునని, తమ సీఎం చేశారు కాబట్టి ఓకే అని వారంతా అనుకుని ఉండవచ్చునని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తన నియోజకవర్గ పరిధిలో సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికుడు కందుకూరు వీరేశలింగం పంతులు తన యావదాస్తిని ప్రజలకు దారాదత్తం చేశారని, అలాంటి గొప్ప వ్యక్తి పేరు ఉన్న విద్యా సంస్థలను, ఆస్తులను గత వైసీపీ ప్రభుత్వం అశాస్త్రీయంగా ప్రభుత్వంలో విలీనం చేసిందని పేర్కొన్నారు. విద్యా సంస్థలను, విద్యాశాఖలో ఆస్తులను ఎండోమెంట్కు, కందుకూరు జన్మగృహాన్ని పురావస్తు శాఖకు, మరో ఆస్తిని ట్రస్టుకు అప్పగించాలని వివరించారు. వీటన్నిటినీ సమన్వయం చేసేందుకు నోడల్ అధికారిని నియమించాలని మంత్రి లోకేష్కు విజ్ఞప్తి చేశారు. ఒక నోడల్ ఆఫీసర్ని వేసి ఏదైతే ఈ శాఖల మధ్యన సమన్వయ లోపాన్ని కూడా పరిష్కరించాలని, ఎందుకంటే నవయుగ వైతాళికులు ఆయన గురించి తెలియని వ్యక్తులు ఉన్నారు. ఆయన ఒక ఆస్తికి గౌరవం కలిగే విధంగా ఈ కార్యక్రమం చేయాలని, అలాగే ఆయన ఒక విద్యా సంస్థల్లోనే ఏదైతే ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏదైతే ఉందో దాంట్లో అన్ఎయిడెడ్ ఉద్యోగస్తులు ఉన్నారు, వారికి కూడా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే గౌరవ మంత్రి గారికి కూడా తెలియజేశాం. వారి ఒక ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా కల్పించే విధంగా చేయడంతో పాటు వారికి ఏదైతే 103 మంది ఉద్యోగస్తులు ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించే విధంతో పాటు ఆ 4 కళాశాలలు ఏదైతే ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ రాజమండ్రి, ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ రాజమండ్రి, ఎస్వి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పార్వతీపురం, బీటీ కళాశాల మదనపల్లి, ఈ 4 సంస్థల మధ్యనే వాళ్ళకి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అలా కాకుండా ఏ ఒక్క కాలేజ్కైనా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యే వెసులుబాటు కూడా కల్పించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ, చివరిగా ఒకటే అధ్యక్ష, గత పాలనలో విద్యా వ్యవస్థ అన్నది ఒక iPhone 1 విత్ జే వైరస్ అంటే జగన్ వైరస్. ప్రస్తుత ప్రభుత్వంలో నారా లోకేష్ గారు ఒక సారథ్యంలో iPhone 16 విత్ యాంటీవైరస్ అధ్యక్ష. యాంటీవైరస్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, క్వాలిటీ, అలాగే కరప్షన్ ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగా ఇస్తా ఉన్నారు అధ్యక్ష. తప్పకుండా ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, బొమ్మూరులో టిట్కో గృహాల లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజమండ్రి, బొమ్మూరు ప్రాంతంలో టిట్కో గృహాల లబ్ధిదారులు సమావేశమయ్యారు. బ్యాంక్ అధికారుల నుంచి ఒత్తిడి వస్తుందని వారు వాపోయారు.
నోటీసులు ఇచ్చి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తమకు వాయిదాలు చెల్లింపు మరింత భారంగా ఉందని ఆవేదన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సత్యకృష్ణ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షా సమావేశం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో జరిగింది. 2029లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బలపరిచేటట్టు ప్రజల సహకారంతో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా తీసుకురావాలో అనే అంశంపై చర్చించి అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సత్యకృష్ణ చైతన్యరెడ్డి మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో బెక్కవాల మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కర్రి వెంకట సత్యనారాయణ రెడ్డి, తేతల స్వరూప్ రెడ్డి, పడాల సాయిరెడ్డి, విజయరత్నం తదితరులు పాల్గొన్నారు. కృషి చేసి వచ్చేలా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ప్రతి కార్యకర్తకి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకి నేను ఉంటే చెప్తున్నాను, మీకు ఎవరికైనా సరే పోలీస్ కేసు కానీ, రెవెన్యూ కేసు కానీ, మీ మీద అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ ఏవైనా జరిగితే మేము ముందుంటాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. మీతో పాటు పోరాటం చేసి మీకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చాలా రాజమండ్రి గ్రామ దేవత శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం గ్రామదేవత శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా బుధవారం 4వ రోజు అమ్మవారు అష్టలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి మహిళలు భారీ సంఖ్యలో సౌభాగ్య వ్రతంలో పాల్గొన్నారు, వ్రతం చేయించుకున్నారు. కుంకుమ పూజలు ఆఖరి రోజు గురువారం ఉదయం వరకు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. అమ్మవారిని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆలయ మర్యాదలతో స్వాగతించి సాలువాతో సత్కరించి అమ్మవారి జ్ఞాపకను అందజేశారు. సర్వ ప్రజానీకాన్ని అమ్మవారు కాపాడుతారని, ప్రతి కుటుంబం ఎంతో భక్తి శ్రద్ధలతో సోమాలమ్మ అమ్మవారిని పూజించుకుంటారని, ఆ తల్లి అందరినీ చల్లగా చూస్తుందని, ఇంత చక్కని ఏర్పాట్లు చేసిన కమిటీ సభ్యులందరినీ పేరు పేరున గోరింట్ల బుచ్చయ్య చౌదరి అభినందించారు. ఆలయానికి అడిషనల్ ఎస్పీ చెంచురెడ్డి దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, మాజీ కార్పొరేటర్ పిల్లి నిర్మల, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పలువురు ప్రముఖులు, అధికారులు, భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎంఎస్ఎన్ రెడ్డి, ఫణి, అప్పారావు, శ్యామ్, రమేష్, పొడిపిరెడ్డి శివ తదితరులు పర్యవేక్షించారు. ఇక్కడున్న లోకల్గా ఉన్న పబ్లిక్ కూడా అమ్మవారంటే చాలా ప్రీతి మరియు నమ్మకం, కోరిన కోరికలు తీరుస్తుందనే నమ్మకంతో వారందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని సేవించడం జరుగుతుంది. నాకు కూడా ఈ భాగ్యాన్ని కలుగు చేసినందుకు ఆలయ కమిటీకి మరియు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మా కుటుంబం మీద మనసా వాచి అమ్మవారిని నమస్కరిస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భక్తులందరూ కూడా ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. మరియు జాతర సందర్భంగా అమ్మవారి దగ్గర ఉంచినటువంటి 117 కేజీల లడ్డు మహాప్రసాదం ఏదైతే ఉందో అది సాయంత్రం 6 గంటలకి వేలంపాట వేయడం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందుతారని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాము. విజయవాడ సిఐడి రీజనల్ కార్యాలయంలో విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో ఏపీ సిఐడి అధికారులు 2 రోజుల క్రితం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు.
బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో ఆయన ఈ రోజు విజయవాడ సిఐడి రీజనల్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్టులో వాటాను బలవంతంగా రాయించుకున్న వ్యవహారంపై విజయసాయిపై కేసు నమోదు చేశారు. సిఐడి కార్యాలయంలోకి విజయసాయిరెడ్డి మినహా ఎవరిని అధికారులు లోపలికి అనుమతించలేదు. న్యాయవాదులకు కూడా అనుమతి లేదన్నారు. విజయసాయిరెడ్డి చెప్పే సమాధానాలపై వైసీపీ కీలక నేతల గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది. విచారణలో ఏం చెబుతారోనని వైసీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా ఇటీవల వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజమండ్రి పాత సోమాలమ్మ ఆలయం ఎదురుగా గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్లాస్టిక్ గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాజమండ్రిలోని ప్లాస్టిక్ వస్తువులు నిల్వ చేసిన ఓ గోదాము అగ్నికి ఆహుతయింది. ఆర్టీసీ కాంప్లెక్స్ పక్క వీధిలో హర్షిత ఎంటర్ప్రైజెస్ పేరుతో ప్లాస్టిక్ గొట్టాలు, నీటి డ్రమ్ములు తదితర వస్తువులు నిల్వ చేసిన గోదాం ఉంది. సాయంత్రం అగ్నికేలలు వ్యాపించాయి. హఠాత్తుగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల వారు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, భారీగా ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ తెలిపారు. ప్లాస్టిక్ ఐటమ్స్ సార్, బకెట్లు, టబ్బులు, డస్ట్బిన్స్, మిల్క్ క్యాన్స్, గమేలాలు, హౌజ్ హోల్డ్ ఐటమ్స్, ఇంట్లోకి సంబంధించిన హౌజ్ హోల్డ్ ఐటమ్స్ అండి. సుమారు ఎన్ని గంటలకు జరిగిందండి? ఇది ఎలా జరిగింది అనేది నాకు తెలియదు సార్. నేను బయట ఉన్నాను, కుర్రోడు ఫోన్ చేశాడు 7-7:30 ఆ టైంలో సార్. ఫైర్ యాక్షన్ టైంలో ఎవరున్నారండి లోపల? లోపల ఎవరు లేరండి. లేదు, 30-40 లక్షల వాల్యూ ఉంటుంది సార్. సార్ మంటలన్నీ అదుపులోకి వచ్చినాయండి. మొత్తం లోపలికి రూమ్లో కూడా మా సిబ్బంది అందరూ కూడా ఎంట్రీ అయ్యారు. ఫైర్ అయితే కంట్రోల్లో ఉందండి. ప్రాణ నష్టం లేదు. ఒక ఆస్తి నష్టం అనేది ఎంత అనేది కొంచెం వానర్ గారు ఎవరైనా వస్తే దాన్ని బట్టి చూసి మేము అంచనా వేసుకొని ఇస్తామండి. ఇప్పుడు ఫైర్ అటెండెంట్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడు ఇదే స్పాట్లో ఇష్యూ చేసేస్తాం. వానర్ గారు ఎవరుంటే వానికి కూడా దాన్ని బట్టి లాస్ ఎంత చూసుకొని దాని ప్రకారం సర్టిఫికేట్. రాజమండ్రి మార్గాన్ ఎస్టేట్లో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాన్ భరత్రాం పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భరత్రాం ఆధ్వర్యంలో మార్గాన్ ఎస్టేట్లోని వైసీపీ కార్యాలయంలో బుధవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, బీసీ రాష్ట్ర నాయకుడు మార్గాన్ నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు అడపా శ్రీహరి, నక్కా శ్రీ నగేష్, పోలు విజయలక్ష్మి, వాసంశెట్టి గంగాధర్రావు, దాస వెంకట్రావు, బిల్డర్ చిన్న, కానుపోయిన సాగర్, మార్తి లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా భరత్రాం మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తండ్రి ఆశయాలు నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి ఎన్నో కష్టాలు పడ్డారని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకిచ్చిన హామీలను జగన్ నెరవేర్చారని పేర్కొన్నారు. అయితే అబద్ధపు ప్రచారంతో మాయమాటలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిందన్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం లేదని వాపోయారు. త్రేతాయుగంలో శ్రీరాముడికి కూడా అరణ్యవాసం తప్పలేదని, ప్రస్తుతం మనకు కూడా ఇది అరణ్యవాసమేనని భరత్ వ్యాఖ్యానించారు. 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. అధికార పీఠం మీద కూర్చున్నారు. కేవలం అబద్ధాలు, మాయమాటలు చెప్పి వాళ్ళ అధికార పీఠం మీద కూర్చున్నారు. మనం అందరూ కూడా తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వానికని మరి తెలియపరుస్తూ మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ జెండా ఆవిష్కరణ ప్రారంభించుకుని
కేక్ కటింగ్ చేసుకుని యువత పోరుకి మనం అందరం కూడా సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. ఈ దేశానికి నాయకత్వం కావాలి అనేటువంటి పరిస్థితుల్లో మనం కూడా ముందుకు సాగుతూ మన నాయకులకి మనం కూడా వెన్నుదన్నుగా నిలబడతాం అని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకించి ఆయన తలపెట్టినటువంటి పోరుబాట వాళ్ళ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రత్యేకించి మనం చూస్తున్నాం. విద్యార్థులు ఎవరో కూడా తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక పుస్తకాలు అమ్ముకొని అప్పులు చేసి నానాలు పడతారు. ఇలాంటి పరిస్థితుల్లో త్యాగరాజనగర్ శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ఆధ్వర్యంలో సంగీత వార్షికోత్సవాలు కొనసాగుతున్నాయి. రాజమహేంద్రపురం త్యాగరాజనగర్ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో 74వ సంగీత వార్షికోత్సవ మహోత్సవాలు 7వ రోజు దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా గాత్ర కచేరీ జరిగింది. గాత్రం వయోలిన్ పంతుల సాకేత్ నిర్వహించారు. మృదంగం మంగళగిరి శ్రీధర్, ఘటంపై సరస్వతుల హనుమంతరావు వాయిద్య సాకారం అందించారు. వాడ్రేవ్ వెంకటరమణారావు, వికే రాజు, చెంతలూరు సుందర వెంకట్రావు, విశ్వనాథం మీనాక్షి, విఎస్ కృష్ణారావు వితరణతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమితి గౌరవ అధ్యక్షులు వాడ్రేవ్ వెంకటరమణ, చైర్మన్ చింతలూరు సుందర వెంకట్రావు, వైస్ చైర్మన్లు జోపూడి వెంకటరమణారావు, ముత్తంగి బుచ్చిరామయ్య, ప్రిన్సిపల్ కార్యదర్శి జోసుల సరస్వతి, ఫంక్షనల్ కార్యదర్శి వక్కలంక రామచంద్రం, ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి విశ్వనాథం భాస్కర్ రామ్, సమితి కోశాధికారి బి కృష్ణకుమారి, సమితి మెంబర్స్ విఎస్ఎస్ కృష్ణకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంబాల్ చెరువు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో గల పట్టణ నిరాశ్రయులకు ఉచిత వైద్య సేవలు అందించారు. రాజమండ్రి కంబాల్ చెరువు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో గల పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ మెప్మా సౌజన్యంతో ఉచిత వైద్య సేవా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రాంబాబు తెలిపారు. డాక్టర్ రామ్ గోపాల్ తేజ సుమారు 100 మందికి ఉచిత వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బళ్ళా శ్రీనివాసరావు, పి దేవానందం, కోశాధికారి పి చిన్ని, రాజమండ్రి మండల శాఖ కార్యదర్శి మట్టా రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. ప్రతిపక్షం విద్యార్థుల తల్లిదండ్రుల తరపున చేపట్టిన ఫీజు పోరు కార్యక్రమానికి విశేష స్పందనకు కారణం ప్రజా మద్దతేనని, అధికార పక్షంపై ప్రతిపక్షం చేపట్టిన పోరుకు ప్రజల సంపూర్ణ మద్దతు లభించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం బొమ్మూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. యువ నాయకులు జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో ఫీజు పోరు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం రాజమహేంద్రపురం ప్రకాష్ నగర్ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్వగృహం నుండి బయలుదేరి నందం గన్రాజ్ జంక్షన్ బైపాస్ రోడ్డు, తాడితోట స్టేడియం రోడ్, శ్యామల టాకీస్ జంక్షన్, కోటిబెల్లి బస్టాండ్, 5 బళ్ల మార్కెట్ మీదుగా రాజమహేంద్రపురం రూరల్ పార్టీ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్లో విద్యార్థుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మాజీ హోంమంత్రి, గోపాలపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తానేటి వనిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ జక్కంపూడి రాజా,
రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు, అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు సత్య సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపీ భరత్రామ్, సీనియర్ నాయకులు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, ఏపీ ఎన్విరాన్మెంట్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతిపక్షం విద్యార్థుల తల్లిదండ్రుల తరపున చేపట్టిన ఫీజు పోరు కార్యక్రమానికి విశేష స్పందనకు కారణం ప్రజా మద్దతేనని, అధికార పక్షంపై ప్రతిపక్షం చేపట్టిన ప్రజల సంపూర్ణ మద్దతు లభించిందన్నారు. మాజీ హోంమంత్రి, గోపాలపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తానేటి వనిత మాట్లాడుతూ ప్రజలకు హామీలు ఇచ్చేటప్పుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ అధికారం ఉన్నా లేకున్నా సరే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను నిలబెట్టాలనే ఒక బలమైన సంకల్పంతో ప్రజా సమస్యలపై పనిచేసేందుకు పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ హిట్లర్కు మించినటువంటి నియంత పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని, ఎవరైనా ప్రశ్నించిన ఎడల వారిని అణగదొక్కే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, పథకాలు ఇవ్వకుండా దగా చేసిందని ఆరోపించారు. ఈ సందర్భంగా జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు చెప్పింది ఏనాడు చెయ్యలేదని, అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. అమ్మఒడి గురించి ఏం చెప్పారండి వాళ్ళు? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. ఈ రోజున ఒక్కరికి కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఎక్కడా లేదు. ఆ బకాయిలన్నీ కూడా ఇవ్వాలని, అలానే నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేయబోతున్న నిర్ణయాన్ని ఆపాలని, మరి పేద విద్యార్థుల విద్య విషయంలో సహకరించాలని ప్రభుత్వం ఈ రోజున మేము డిమాండ్ చేస్తాం. నిరుద్యోగ వృత్తి ఇస్తానని వాగ్దానం చేసినటువంటి ఈ ప్రభుత్వం గడచిన ఈ బడ్జెట్లో కూడా ఎక్కడా కూడా కేటాయింపులు చేయలేదు. నిరుద్యోగులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి వస్తుంది అనేటువంటిది. ఆ నిరుద్యోగ భృతి ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ వారి తరఫున మేము ఈరోజు ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశాం. మూడవది, విద్యా వైద్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి అవసరాలు పేదలకి. అటువంటి పేదలకి అవసరమైనటువంటి వైద్య కళాశాలలు 17 కళాశాలల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రారంభిస్తే వాటిని ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఒక దుస్సంకల్పం చేశారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి. అంటే అబద్ధాలతో ఆకలి తీరదు. ఆకలిలో ఉన్నవారి పక్షాన పనిచేయడానికి ప్రతిపక్షం ఉందని, ఆకలితో ఉన్నవారి పక్షాన పనిచేయడానికి ప్రతిపక్షం ఉందని మేమిచ్చిన పిలుపుకి ఇవాళ ప్రజా మద్దతును చూసిన తర్వాత మీరు కళ్ళు తెరిచి తక్షణమే ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు చెల్లించండి, తక్షణమే నిరుద్యోగ వృత్తినివ్వండి. ఏదైతే మీరు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారో వాటిని ఇమీడియట్గా విత్డ్రా కండి. ఏదైతే వైద్యం అవసరం ఉందో ఆ వైద్య అవసరాలు తీర్చడానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్న దాన్ని ఆఫ్ చేయాలని, అంతేకాకుండా 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఇప్పటివరకు ఎవరు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇవ్వలేదు. మెడికల్ కాలేజీలు సామాన్య విద్యార్థి చదువుకోవడానికి సుమారుగా 17 కాలేజీలని అధికారం చేపట్టిన వెంటనే 8,000 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేశారు. ఏదైతే కూటమి ప్రభుత్వం యథావిధిగా 2014 నుంచి 19లో మోసం చేశారో అదే రకమైనటువంటి బాణిని మళ్ళీ ఈ టర్మ్లో కూడా కంటిన్యూ చేస్తూ ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలను ఇచ్చారో వాటిని పూర్తిగా గాలి కొదిలేయడం, ముఖ్యంగా యువతకి విద్యార్థులకి తీరనటువంటి అన్యాయాన్ని చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి, గలమెత్తాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ యువత పోరు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం, విద్యార్థులకి యువకులకి న్యాయం జరిగేటట్టుగా చూస్తామని చెప్పి కూడా నొక్కుతున్నారు అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం. పత్రికలు కూడా ఎవరైనా నిజం రాస్తే వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని, ఇదివరకు సోషల్ మీడియాలో ఎన్ని రకాల మాటలు, తప్పుడు మాటలు వాళ్ళు మాట్లాడారు. ఏ రోజైనా జగన్ గారు వాళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ఈ రోజుకి ఒక స్థాయిలో ఒక మంత్రిని అయ్యాను అనేటటువంటి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వంలో ఒక్క మంత్రికి లేదు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఏ రకమైనటువంటి అభివృద్ధి గురించి మాట్లాడారు. ఎంతసేపు జగన్ గారు ఇలా చేశారు. రోడ్డు మీద గేదె నింది, ఆ గేదె ఎందుకు నింది జగన్.
కడియంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ జెండా తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, అలుపెరగని పోరాటానికి చిహ్నంగా, ఇచ్చిన మాటకు కట్టుబడే నిజాయితీకి నిలువుటద్దమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధైర్యంతో 15 ఏళ్ల క్రితం ఊపిరి పోసుకున్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కోట్లాది మంది పేద ప్రజలకి గుండెధైర్యంగా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల్ బాబు, పార్టీ మండల అధ్యక్షులు సతీష్ చంద్ర స్టాలిన్ అన్నారు. కడియం దేవిగుడి సెంటర్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తడాల చక్రవర్తి, ఉట్టుకుట్టి శైలజ, తిరుమలశెట్టి శ్రీను, ఈలి గోపాలం, పాపిరెడ్డి సూరిబాబు, ఆకుల సుబ్బు, నాగిరెడ్డి మోహన్, కొండపల్లి పట్టయ్య, అయినవిల్లి వెంకటేశ్వరరావు, అరిటి వెంకట్రావు, సర్కార్ భాష, గుత్తుల వాసు, మహిచర్ల శ్రీనివాస్, దాసరి నాగేంద్ర, దొడ్డ బుజ్జి, చింతపర్తి రాంబాబు, తాతపూడి రాంబాబు, నరమామిడి గణేష్, పూడి బ్రహ్మం, చిలుకూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అభిమానులు కానీ, ప్రేమికులు కానీ అందరూ కలిసి ముందుకెళ్ళడం జరిగింది. మరి మన ముఖ్యమంత్రి గారు రాజకీయాలకు విభిన్నంగా, రాజకీయం అంటే ఏదో ప్రజలు నిలదీసుకో, ప్రజల యొక్క మనస్పర్ధలు పెడతామనే కాకుండా పేద ప్రజలందరికీ మతాన్ని, కులాన్ని, రాజకీయాలు చూడకుండా సేవ చేయాలనే ధ్యేయంతో వయసులో చిన్నవాడైనా సరే ఈ రోజు దేశవ్యాప్తంగానే అందరికి ఆదర్శప్రాయుడయ్యి మరి మన పార్టీ నడిపించిన అధైర్యపడక్కర్లేదు, నిరుత్సాహపడక్కర్లేదు. మనం ఒక్కడు మాత్రం గమనించాలి, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్త కానీ, నాయకుడు కానీ ఎలివేషన్ అవ్వడం పెద్ద విశేషం కాదు. కార్యకర్తకు కానీ, నాయకుడికి కానీ గుర్తింపు వచ్చే సమయం ఏదైనా ఉందంటే ప్రతిపక్షంగా ఉన్నప్పుడే. ఒక నాయకుడు ఎదగాలన్నా, ఎక్స్పోజ్ అవ్వాలన్నా, ఆ నాయకుడి యొక్క పోరాట పటిమ తెలియాలన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ నాయకుడికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఈవేళ సమాజంలో జరుగుతున్నటువంటి ఏ అన్యాయమైనా సరే, ఏ ఒక్క నిరుపేదకి అన్యాయం జరిగినా రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో సీతానగరం కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ కేంద్రం, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో నిర్వహించే మాతా శిశు సంరక్షణ పథకంలో భాగంగా సీతానగరం కస్తూరిబా గాంధీ ఆశ్రమం నందు ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈరోజు క్యాంపులో 188 మంది గర్భిణీలు, బాలింతలు, 112 మంది 3 సంవత్సరాల వయసు గల పిల్లలకు డాక్టర్ ఏ వేణుమాధవి, డాక్టర్ ఎస్ మణికంఠ, డాక్టర్ చైతన్యలచే వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరందరికీ ఉచితంగా మందులు పంపిణీ మరియు పౌష్టికాహార కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వామి పరిజ్ఞానందాజీ మహారాజ్, స్వామి ప్రజ్ఞానందాజీ మహారాజ్, కస్తూరిబా ఆశ్రమ ప్రతినిధి కుమారి సుశీల, రామారావు, వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, రామకృష్ణ మిషన్ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. కందుకూరు విద్యా సంస్థల అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థుల యూనిఫామ్ అభినందనీయం. రాజమండ్రి ప్లాస్టిక్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం. ప్రాణ నష్టం లేకపోయినా ఆస్తి నష్టం చాలా ఎక్కువ. హామీలను తొంగలో తొక్కిన కూటమి ప్రభుత్వం. వైసీపీ నేతల ఆగ్రహం. విద్యార్థులకు చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. సాంప్రదాయ పద్ధతిలో సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. రాజమండ్రి మార్గాన్ ఎస్టేట్లో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం కొనసాగిస్తాం. మాజీ ఎంపీ భరత్రామ్. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.